హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఛానల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మన ఈ వీడియో విషయానికి వస్తే సెయిల్ అండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీని నుంచి మనకు వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎక్కడి నుంచి అంటే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అండి, వెస్ట్ బెంగాల్లో ఉంది. మనకు వెస్ట్ బెంగాల్లో ఉండే సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రెగ్యులర్ బేసిస్లో పర్మనెంట్ వేకెన్సీస్ అవి రిలీజ్ అయ్యాయండి. ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ రెండు కేటగిరీలో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మనం నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి ఏ పొజిషన్స్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యే డీటెయిల్స్ అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ క్రైటీరియా, శాలరీ స్ట్రక్చర్, ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన రెండు పొజిషన్కి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఒకటి ఏంటంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, బాయిలర్ ఆపరేటర్ ఒకటి, అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్, ఈ రెండు పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, బాయిలర్ ఆపరేటర్కి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అంటే మెట్రికులేషన్ విత్ 3 years ఫుల్ టైం డిప్లొమా ఉండాలండి. ఏ బ్రాంచెస్లో అంటే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కెమికల్ కానీ, పవర్ ప్లాంట్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో అయినా 3 years ఫుల్ టైం డిప్లొమా ఉండి ఫస్ట్ క్లాస్ బాయిల్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. మీకు డిప్లొమా ఉండి ఈ బ్రాంచెస్లో విత్ ఫస్ట్ క్లాస్ బాయిల్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, బాయిలర్ ఆపరేటర్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 30 years బిలో ఉండాలండి. టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ చూసుకుంటే దీనికి మాత్రం మెట్రికులేషన్ విత్ ఫుల్ టైం ఐటీఐ ఉండాలి. ఐటీఐ ఏ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, మెషినిస్ట్, ఈ 3 బ్రాంచెస్లో ఏ ఒక్క బ్రాంచ్లో మీకు ఐటీఐ ఉన్నా మీరు అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏం అడగలేదు. రిలీవ్ అయిన ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 years బిలో ఉండాలి. టోటల్గా 35 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మినిమం మనకి ఇన్స్ట్రక్షన్స్ అవి చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అయి ఉండాలండి. అంటే డిస్టెన్స్ మోడ్లోను కరస్పాండెన్స్ మోడ్లో చేసిన కోర్స్ యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే క్రూషియల్ డేట్ ఇచ్చాడండి, లాస్ట్ డేటు January 30th లాస్ట్ డేటు. ఈ లోపే మీకు ఏజ్ కానీ అంటే క్వాలిఫికేషన్ కానీ ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చాడు ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి, అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్కి. దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే 50% ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అలాగే 40% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి. ఓకే, ఇంకోటి అప్లై చేసేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు సర్టిఫికేట్లో జీపీఏ ఏమైనా ఉందనుకోండి, గ్రేడ్ పాయింట్స్ ఏమైనా ఇస్తే దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి, అంటే మీకు యూనివర్సిటీ ఫార్ములా ఉంటుందా, ఆ యూనివర్సిటీ ఫార్ములా యూజ్ చేసి పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి ఆ పర్సంటేజ్ మాత్రమే మీరు ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు ఇవ్వాలి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు. ఒకవేళ మీకు 7.5, 8.5 అలా మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే కేటగిరీ వైజ్ మీకు గ్రేడ్ పే అనేది ఎలా ఇస్తే దాన్ని డైరెక్ట్గా మీరు 75%, 7.5 ఇస్తే 75%, 8.0 ఇస్తే 80% అలా డైరెక్ట్గా వేయచ్చు. లేదు అనుకుంటే మీకు గ్రేడ్స్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని బట్టి మీరు ఫార్ములా యూజ్ చేసి చేయాలన్నమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు మీరు ట్రేడ్ టెస్ట్ ఉంటుందండి. ట్రేడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అలాగే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. ఇది ఎప్పుడు ఇష్యూ అయి ఉండాలంటే 2023 April 1st నుంచి 2024 March 31st ఈ లోపే ఇష్యూ అయిన సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కూడా సేమ్ డేట్ 2023 April 1st నుంచి 2024 March 31st ఈ లోపు అంటే ఇష్యూ అయిన సర్టిఫికేట్ అయి ఉండాలి. అలాగే డిసేబిలిటీ సర్టిఫికేట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్ని ట్రేడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి, 30 years ఫర్ బాయిలర్ ఆపరేటర్కి, అలాగే మనకి 28 years కమ్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్కి. దీంతో పాటు మీకు అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అది ఉందండి. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ అయితే 10 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years, పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అడిగాడు. హైట్, వెయిట్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. హైట్ మేల్కి అయితే 155 centimeters ఫర్ ఇంజనీరు, 150 centimeters ఫర్ నాన్ ఇంజనీర్. అంటే మనం నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ చెప్పుకున్నాం కాబట్టి 150 centimeters ఉండాలి అండ్ మేల్ క్యాండిడేట్స్కి. అలాగే మీకు వెయిట్ చూసుకుంటే 45 kg ఉండాలండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ చూసుకుంటే 143 centimeters, వెయిట్ చూసుకుంటే 35 kg ఉండాలి. ఇది మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాని నుంచి స్కిల్ టెస్ట్, 2 టెస్టులు ఉంటాయండి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి, స్కిల్ టెస్ట్ ఒకటి, రెండు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నుంచి స్కిల్ టెస్ట్కి 1:3 రేషియోలో తీస్తాడు. అంటే మీకు ఒక పొజిషన్కి ముగ్గురిని స్కిల్ టెస్ట్కి పంపిస్తాడు అనమాట. స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఓకే, స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ మాత్రం మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. అంటే అప్లై చేసేటప్పుడు ఆ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ అనేది ఈ సర్టిఫికెట్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఒకటోది ఏంటంటే డిప్లొమా సర్టిఫికేట్, ప్లస్ ఇంకోటి ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఒకటి, ఇది ఒకటి అప్లోడ్ చేయాలి. ఇంకోటి ఇన్ఫర్మేషన్ సిబిటీకి సంబంధించింది, అలాగే స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్కి సంబంధించిందంతా మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాడు ఇన్ఫర్మేషన్ అనేది. లేదనుకుంటే మీకు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా పంపిస్తాడు. సో మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, రన్నింగ్లో ఉన్నవి. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే టెస్ట్ సెంటర్స్ అండి. టెస్ట్ సెంటర్స్ టోటల్గా 7 ఇచ్చాడు. మనకి దగ్గరలో ఉన్నది మాత్రం హైదరాబాద్. సో మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లో టెస్ట్ సెంటర్ ఉంటుంది. హ్యాపీగా అందరూ అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా ట్రైనింగ్ చూసుకుంటే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ 12,900 ఇస్తాడు, సెకండ్ ఇయర్ 15,000 ఇస్తాడు. ఈ శాలరీతో పాటు మీకు 2 ఇయర్స్ మెడికల్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈ 2 ఇయర్స్ తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తాడు. తర్వాత మీకు 50,000 వరకు శాలరీ ఉంటుంది. అదే మనకి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ అయితే డైరెక్ట్గా ఇది మాత్రం ప్రొబేషన్లో తీసుకుంటాడు అనమాట. మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ అడిగాడు కాబట్టి ప్రొబేషన్లో తీసుకుంటాడు. ఇనీషియల్గానే మీకు 40 నుండి 50,000 వరకు ఉంటుంది శాలరీ ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 500 పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈఎస్ఎం అయితే 150. అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ చూసుకుంటే 300 ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ 100 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈఎస్ఎం. అంటే ఎవరికి ఎగ్జామ్స్ అయితే లేదు. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఒక ఫీజు ఉంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈఎస్ఎంకి ఒక ఫీజు ఉంది. సో అందరూ ఫీజు పే చేయాలి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 2024 జనవరి 9 నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ చూసుకుంటే 2024 జనవరి 30, ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే www.sail.co.in, ఈ వెబ్సైట్ నేమ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని నుంచి మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా పేజ్కి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉన్నవి ఇవ్వండి డెఫినెట్గా. ఇంకోటి అప్లై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేస్తారు కదా డాక్యుమెంట్స్, ఆ సైజ్ కూడా ఇచ్చాడు. ఫోటోగ్రాఫ్ అయితే 50 KB ఉండాలి, సిగ్నేచర్ అయితే 20 KB ఉండాలి. ఓకే, అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.